ఇంత జరిగినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఏం వాడు చెప్తుండు సార్ డైరెక్ట్ పోలీసులకు లంచం ఇచ్చినాం అందుకే వాళ్ళు మా మీద కేసు చేయట్లే. ఆ, జైలుకి వెళ్ళిండు కదా సార్ వాళ్ళ పెదనాన్నలు వాళ్ళందరూ ఊర్లో చెప్తున్నారు. అది మళ్ళీ సర్పంచ్ ఏదో పేరు అంటున్నారు. ఎవరు ఆ సర్పంచ్? ఎవరు? ఏమవుతాడు ఆయనకి? మహేష్ సార్ యాదవ్. వాళ్ళు పాలోళ్ళు సార్, వాళ్ళు దగ్గర వాళ్ళు. ఇక్కడ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. మీ సూర్యాపేటన దిల్సుఖ్ నగర్ చైతన్య. నగర్ ఓకే. ఇక చైతన్యపురి స్టేషన్ ఉంది కదా సార్, వాళ్ళకి ఎస్ఐకి సిఐకి లాయర్కి ఇచ్చిన యానారెడ్డికి ఇచ్చిన అనేది రికార్డింగ్ ఉంది. లంచం ఇచ్చిన అందుకే వాళ్ళు చెయ్యట్లే అనేసి చెప్తున్నారు. చేయలేదా? కేసు చేయలేదు సార్. ఒక్కడి మీదే వాడు డైరెక్ట్ లొంగిపోయిండు, వాడి మీద అయింది, మిగతా ముగ్గురు మీద కాలేదు. మిగతా ముగ్గురు మీద కావాలి సార్. ఈ మిగతా ముగ్గురు ఫోన్లు చేసి టార్చర్ పెట్టారా మీ చెల్లెని? పెట్టిరు. చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి కూడా నైట్ టైంలో వెళ్ళిరంట ముగ్గురు. ఏమని టార్చర్ అంటే వేరే వాళ్ళు చూసిరంట సార్. చూసిన వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పిరు, ఇట్లా వచ్చి పోయిర్రు నైట్ టైంలో అనేసి చెప్పిరు. వాళ్ళు ఇట్లా ఫోన్లు చేసి బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడం. ఏమని? అదే ఏమని బ్లాక్మెయిల్ చేయడం? అది ఏమని అయితే తెలియదు సార్. వాడు చెప్తున్నాడంట ఇట్లా అమ్మాయి అంటే స్టేట్మెంట్ ఇచ్చిరు కదా సార్. అక్కడ అమ్మాయి నా వల్లనే చనిపోయింది, కన్సీవ్ అయింది, నేనే 7వ తారీఖు తిట్టినా బెదిరించిన, 8వ తారీఖు ఏమంటే సూసైడ్ చేసుకుందని స్టేట్మెంట్ రాసి చెప్పిండు వాడు. వాడు డైరెక్ట్ ఒప్పుకుండు. మిగతా నలుగురు ఉన్నారు సార్. వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట నైట్ టైంలో. కాలరీకి అదే సిడిఆర్ ఉంది కదా సార్, అల్లగిడ నెంబర్ తేలింది. వీళ్ళని పెట్టామంటే కేసు చేయట్లేదు. ఎవిడెన్స్ తేరి కాల్ రికార్డ్ ఉందన్నా కూడా ఎవిడెన్స్ తీయరు అనుకున్నారు. ఎవిడెన్స్ కావాలని పోలీసు వాళ్ళు అంటారు. కాల్ రికార్డింగ్ ఇచ్చిరా మీరు? ఇచ్చినాం సార్. ఇచ్చినా కూడా పెట్టట్లేదు. మేము చెయ్యం కేసు, ఎందుకు చేయనంటారు? చెయ్యం మేము, అంతే చెయ్యం. ఒకడు ఉన్నాడు కదమ్మా డైరెక్ట్ ఒప్పుకొని పోయిండు కదా, ఇంకెందుకు వాడి మీద అయిందిగా, ఇంకా మిగతా ముగ్గురు మీద ఎందుకు? ఎవరన్నది అట్లా? ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఎస్ఐ వెంకటేశ్వర్. ఎస్ఐ వెంకటేశ్వర్లు చైతన్యపూరి భద్రయ్య. భద్రయ్య సిఐ. ఎవిడెన్స్ దే అని ముమ్మాటికి ఇదేం మాట అంటున్నారు. ఇక్కడ చైతన్యపూరి చైతన్యపురినే, చైతన్య ఎస్ఐ సిఐ ఇద్దరు చెయ్యమంటున్నారు. ఇంకేం ఎవిడెన్స్ ఉందని చెయ్యాలి కేసు. వాళ్ళే కదా సార్ పోలీసులు, వాళ్ళే అవి ఏమైంది ఎంక్వైరీ చేసి వాళ్ళు పెట్టాలి. మమ్మల్ని అడుగుతున్నారు ఇది ఇట్లా రికార్డింగ్ ఉంది సార్ ఎంక్వైరీ చేయండి అంటే కూడా చేయట్లే. రికార్డింగ్ ఉంది పోయి వినిపించినా కూడా కేసు పెట్టట్లే. ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తున్నట్టు? పొలిటికల్ గా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా దీంట్లో? ఉన్నారు సార్. వరుణ్ సంకినేని అన్నయ్య సార్, వెంకటేశ్వర్ల వాళ్ళ కొడుకు వరుణ్, ఆయన చేపిస్తున్నారని తెలిసింది. ఒట్టి జానే ఉండే కదా సార్, ఆయనే మా ఊరు సర్పంచ్. వాళ్ళే చెప్తున్నారు సార్ ఊర్లో వీళ్ళందరితో పొలిటికల్గా చేస్తున్నాం, యాడికంటే ఆడిపోతాం, ఏదంటే అది చేస్తాం, మీరు ఏం చేస్తారు అన్నట్టుగా వేరే వాళ్ళతో అంటున్నారు ఇట్లా ఊర్లో. మీడియా, లోకల్ మీడియా సపోర్ట్ ఏమన్నా ఉందా అక్కడ సూర్యాపేటలో? ఏం లేదు సార్. ఇంతవరకు ఎవరు ఏం రాలేదు సార్, రాలేదు. ఏం చేయాలి చివరిగా? ఎట్లాంటి న్యాయం జరగాలి మీ చెల్లెకి? ఏం కోరుకుంటారు? మీద కేసు కావాలి, వాళ్ళకి కూడా ఊరు శిక్ష పడాలి సార్. వాళ్ళ పేర్లు ఏం పేరు? జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, ముగ్గురు. లొంగిపోయినోడు అసలు ముద్దాయా? అసలు ముద్దాయి వాడు కేశవైన మహేష్, ఒకడు జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, మొత్తం నలుగురికి కేసు కావాలి, శిక్ష పడాలి వాళ్ళకి. సో ఇది మొత్తానికి చైతన్యపూరికి సంబంధించిన చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితి. సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా డబ్బులు తీసుకున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సంకినేని వెంకటేశ్వర్లు పేరు వినపడతా ఉంది. సంకినేని వెంకటేశ్వర్ల కొడుకు వరుణ్ పేరు వినపడతా ఉంది. ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ సంకినేని వరుణ్. మిగతా ముగ్గురు తప్పించుకోవడంలో వీళ్ళ కీలక పాత్ర ఉందని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్తుంది, వాళ్ళ తల్లి కూడా చెప్తుంది. సో దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.